రాష్ట్ర అప్పుల కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న తప్పుడు ప్రచారంపై మాజీ మంత్రి హరీష్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు పూర్తి వివరాలతో కూడిన లేఖను రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావుకు లేఖ రాశారు. నేను అసెంబ్లీలో బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుల గురించి చెప్పిన మాటలకు కట్టుబడి ఉన్నాను. 9.5 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో 4,17,000 కోట్ల అప్పు చేసిందని, ఈ విషయంపై ఎక్కడైనా చర్చకు సిద్ధమని అసెంబ్లీలో ప్రకటించాను. కానీ మీరు రాసిన లేఖలో కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 1,77,058 కోట్ల చేసిందని అన్నారు. ఇటీవల జిల్లా కోరుట్ల మెట్టపల్లి ప్రాంతంలోని రవీంద్ర స్కూల్ అలాగే బాలికల జూనియర్ కాలేజీలో కనీస వస్తువులు లేకుండానే నిర్వహణ సాగుతుందంటూ ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. గ్రౌండ్ ఫైర్ సేఫ్టీ, వెంటిలేషన్, తాగునీరు, మరుగుదొడ్లు, పార్కింగ్ వంటి మౌలిక సదుపాయాలు లేవని స్థానికులు, విద్యార్థి సంఘాలు విమర్శిస్తున్నాయి. జాతీయ రహదారిపై విద్యార్థులు బస్సులు, ఆటోల్లో ఎక్కి దిగాల్సిన పరిస్థితి ఉండటంతో వారి భద్రతపై ఆందోళన వ్యక్తమవుతుంది. కనీస నిబంధనలు పాటించకపోయినా అనుమతులు ఎలా ఇచ్చారంటూ విద్యార్థి సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టి నిబంధనలు ఉల్లంఘించినట్లయితే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు, విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి. దేశ రక్షణలో నంద్యాల జిల్లాకు చెందిన ఆర్మీ జవాన్ మహేష్ సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్నారు. అయితే ఆయన సొంత ఊరిలో తన భూమికి రక్షణ కరువైంది. దీంతో సీఎం చంద్రబాబు నాయుడుకి వీడియో ద్వారా చెప్పుకున్నారు. తన భూమిని అక్రమార్కులు ఆక్రమిస్తున్నారంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తాను సరిహద్దుల్లో దేశాన్ని కాపాడుతుంటే తన సొంత గ్రామంలో తన ఆస్తికి రక్షణ లేకుండా పోయిందని వాపోయారు. తమ్మడపల్లి గ్రామంలో తనకు 2 ఎకరాల 38 సెంట్ల భూమి ఉందని, అయితే ఈ భూమిని కొందరు అక్రమార్కులు ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని, దీంతో రెవెన్యూ, పోలీస్ అధికారుల చుట్టూ తమ బంధువులు తిరిగారు. వారికి ఫిర్యాదు చేశారు. కానీ ఎవరూ పట్టించుకోలేదని, దీంతో తనకు న్యాయం చేయాలని స్వయంగా మహేష్ ఆ వీడియోలో పేర్కొన్నారు. జవాన్ మహేష్ సైనిక దుస్తుల్లోనే ఉండి ఈ వీడియో రికార్డ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. జవాన్కే ఇలాంటి పరిస్థితి రావడంపై వీడియో చూసిన నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఎం చంద్రబాబు, ఉన్నతాధికారులు స్పందించి జవాన్ మహేష్ కు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. జమ్మూ కాశ్మీర్లో సేవలు అందిస్తున్నాను. నాకు తమడపల్లి గ్రామంలో 2 ఎకరాల 38 సెంట్లు గల భూమి, అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది. దానిని తెలుగుదేశం నాయకులు ఆక్రమించాలని ప్రయత్నం చేస్తున్నారు. తెలుగుదేశం మండల అధ్యక్షుడైన కంచెర్ల శివ తన అనుచరులు కలిసి నా ఆస్తిని ఆక్రమించాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. తెలుగుదేశం అధినేత ముఖ్యమంత్రి వైలు చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, ఉప ముఖ్యమంత్రి వైరు పవన్ కళ్యాణ్ గారికి నేను విన్నవించుకునేది ఒకటి: దేశ రక్షణ కోసం సేవలు అందిస్తున్న ఒక సైనికుని ఆవేదన అర్థం చేసుకొని మీరు నా సమస్యను పరిష్కరించండి. నా ఆస్తిని ఆక్రమించుకోకుండా మీరందరూ దయతలిసి నా ఆస్తిని కాపాడండి. నేను సైనికునిగా జమ్మూ కాశ్మీర్ గట్కేసర్ సమీపంలో రైలు కింద పడి దంపతులు ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. పెద్ద అంబర్పేటలోని కుంట్లూరులో నివాసం ఉంటున్న రవికుమార్, శిరీష దంపతులు గురువారం రాత్రి గట్కేసర్ సమీపంలో రైలు కింద పడి మృతి చెందారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న రైల్వే పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. మృతులు ఉమ్మడి వరంగల్ జిల్లా పాపయ్యపేట గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. చీమల పుట్టలు పుట్టుకొచ్చినట్టు ఈరోజు ఎన్నో ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ళు పుట్టుకొస్తా ఉన్నాయి. పర్మిషన్ లేవయ్యా అని అడిగితే చూపించని తరుణం. పర్మిషన్ లేవయ్యా అని అడిగితే మాకు ఆల్రెడీ ఆ కాలు తెలుసు, ఇల్లు తెలుసు, మా వెనుక బడబడ నాయకులు ఉన్నారు, మేము చూసుకుంటామని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. మీరు మీ విచ్చలవిడితనాన్ని వదులుకోకపోతే ఖచ్చితంగా మీ సంగతి మేము చూస్తాం. మిమ్మల్ని ఎట్లా మిమ్మల్ని ఏ విధంగా తోవలకు తీసుకురావాలో మాకు తెలుసు. ఎన్నో స్కూళ్ళు చీమల పుట్టలు పుట్టుకొచ్చినట్టు ఈరోజు